కాపు సమస్యను చంద్రబాబు లోకేష్ జటిలం చేశారా? ముందస్తు హెచ్చరికలను పెడచెవిన పెట్టారా? కాపులకిచ్చిన హామీని అమలు చేయమన్న కాపు నేతల మాటలను లోకేష్ ఎందుకు పట్టించుకోలేదు? పట్టించుకొని ఉంటే పరిస్థితి ఇలా అయ్యేది కాదా? కాపు లెక్కలపై టీడీపీలో తర్జన భర్జనలు. నెల క్రితమే లోకేష్ ను హెచ్చరించిన కాపు నాయకులు. లైట్ తీసుకున్న లోకేష్. హామీలు నెరవేర్చకపోతే నష్టపోతామని హెచ్చరికలు. పట్టించుకోని లోకేష్. కాపు నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్. ముద్రగడ నిర్వహించిన తుని బహిరంగ సభ టీడీపీని కుదిపేస్తోంది. కాపులకు అన్యాయం చెయ్యమని అంటున్నా ధైర్యంగా వాళ్లతో మాట్లాడలేని పరిస్థితి టీడీపీ నాయకులది. ఇక ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు సిద్ధమవుతుండడం పార్టీని వణికిస్తోంది. టీడీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం నాయకుల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. నిలదీస్తే ఏ సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. జిల్లాలకు వెళ్లేందుకు చాలా మంది జంకుతున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. కాపులిచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చెయ్యాలని ఇటు చంద్రబాబుకు చెప్పలేక, సొంత సామాజిక వర్గానికి నచ్చజెప్పలేక టీడీపీలో ఉన్న కాపు నాయకులు మధ్యలో నలిగిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల్ని కాదనలేక ముద్రగడపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారు. ముద్రగడ తుని సభకు కొద్ది రోజుల ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, కుల పెద్దలు లోకేష్ ను పార్టీ కార్యాలయంలో కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని, లేకపోతే కాపు ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతుందనే విషయాన్ని హెచ్చరించారు. అయితే లోకేష్ దీన్ని చాలా లైటుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ ఒక్క సామాజిక వర్గం ఓట్లతోనే అధికారంలోకి వచ్చామా అని ఎదురు ప్రశ్నలు వేసినట్టు సమాచారం. దీంతో చేసేది లేక నాయకులంతా వెనుదిరిగారు. అప్పుడే గనుక లోకేష్, చంద్రబాబు కాపుల విషయంపై సీరియస్ గా స్పందించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కాపు నాయకులంటున్నారు. చేసుకున్న దానికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదేనేమో.